ఇప్పుడు ఇది రామాయపేట నిజామాబాద్ హైవే ఉంది బాబు మీరు ముందున్న పక్కా జరగండి కొద్దిగా వీళ్ళ ఫోటోలో ఎక్కడ ఉంది ఇరిగేషన్ డీగర్ అంటే ఓపెనింగ్ ఎక్కడ ఉంది నీళ్ళు సురేందర్ వెంట క్లియర్ ఉందా ఇప్పుడు ఇప్పుడైతే క్లియర్ ఉంది ఇప్పుడు క్లియర్ ఉంది ఇప్పుడు క్లియర్ దగ్గర No.
ఇక్కడ మనం లేట్ లైవ్లో పెట్టిన వెంట అంటాం కదా, నీళ్ళు పోవడానికి పెట్టిన వెంట ఇరిగేషన్ డీ గారు ఇటు అందరు ఉన్నారు. ఈ వెంటల సైజ్ చాలా చిన్నగా ఉండడం వల్ల మొత్తం రోడ్డు కోసుకుపోయింది. ఇప్పుడు ఈ జిఎంఆర్ వాళ్ళు కదా ఈ రోడ్ మెయింటైన్ చేస్తుంటారు. నార్సింగ్ దగ్గర మొత్తం రోడ్ మొత్తం నేషనల్ హైవే, రెండు వెంటలు చిన్నగా ఉండడం వల్ల నిన్న సాయంత్రం నుంచి మొత్తం నేషనల్ హైవే నుంచి నీళ్ళు పోయి మొత్తం రోడ్డు కోసుకుపోయింది. నాన్ సార్ ఇక్కడ రెవెన్యూ అందరు ఇక్కడే ఉన్నారు. నిన్న ఈవినింగ్ నుంచి ఎవరు రాలేదు. జిఎంఆర్ నెట్వర్క్ లో తొందరగా పంపిస్తే ఇసుక బ్యాగ్ మీకు వేయమన్నది. మళ్ళీ వర్షం ఒక మీ నేషనల్ హైవేకి సంబంధించి ఎవరైనా పీడీ గారు ఎవరో ఒకరిని ఇసుక చూడండి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఎక్కువ వస్తుంది. కష్టంగా ఉంది. ఇంతకుముందు 2016లో ఇట్లే జరిగినప్పుడు ఏం చేశారంటే రిటైనింగ్ వాల్ కట్టింది. ఇప్పుడు రిటైనింగ్ వాల్ లేదు, వెంట చిన్నగా అయింది. వెంట చిన్నగా అయ్యేసరికి నేషనల్ హైవే మీకు వస్తున్నాయి. ఒకసారి స్పీడ్ వర్క్ స్టార్ట్ కావాలి సార్. ఇది నేషనల్ హైవే సార్, ఇక్కడ ఆగితే కష్టం అవుతుంది. నార్సింగ్ అని ఉంటుంది కదా, ఐడియా ఉంది కదా. నార్సింగ్ మండల కేంద్రం ఐడియా ఉంది కదా మీకు. ఇప్పుడు మనం అటువైపు నుంచి అంటే చేగుంట వైపు నుంచి వచ్చి ఎక్కడైతే నార్సింగ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ లో 2 వెంట్స్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి వెంట్స్. ఒకటి పెట్రోల్ బంక్ దగ్గర వెంట చిన్నగా ఉంది, ఇంకొకటి బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యే దగ్గర ఒక వెంట చిన్నగా ఉంది. వెంట చిన్నగా ఉండడం వల్ల నేషనల్ హైవే మీకు వెళ్ళిపోతున్నాయి. వెంట సైజ్ పెంచాలంటున్నారు సార్, ఇరిగేషన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే. వెంట సైజ్ పెంచాలనేది చెప్తారు. ఓకే సార్. నా నెంబర్ నాకు చెప్పేటోళ్ళు రండి, చెప్పేటోళ్ళు కొంచెం వెనక్కి రండి. ఎంత సార్? అన్నా అక్కడ అందరు ఏంటో సార్. శేఖర్ ఒక 2 అడుగులు ఎంటకు జరగమని అందరినీ, ఒక 2 అడుగులు ఎంటకు జరగమని. కంప్లీట్ డీప్ ఎక్కువ ఉంది అది. ఘోరం ఉంది.
శాపం లోపట్ కానీ అలా పడతాయి కదా లోపల కూర్చోండి. బాగున్నా బాగున్నా ఆగిపోతే మీరు ఒక 10 మంది మనుషుల్ని మెటీరియల్ పంపిస్తే దానికి ఆల్రెడీ కొంచెం అన్నదానం చేస్తారు. ఈ రోడ్డు మీద తొందర ఈవినింగ్ లోపల క్లియర్ కావాలి. ఓకే రాజు. కొత్త బ్రిడ్జా ఇది కొత్త బ్రిడ్జ్ ఇది పాత బ్రిడ్జ్ అంతే మనుషులు కొట్టుకుపోయితే పెట్టినాము ఇంకేంటి చక్కెర
స్థానిక లోకల్ మీరేం చేస్తారు తల్లి? వర్ణదేవుడు సార్ మీరు రండి. పైకి లేపాడు పైకి లేపు నేను ఆయనతో మాట్లాడుతున్నాను. మాట్లాడి కంపల్సరీ ఇబ్బంది కాకుండా పెట్టింది. రాత్రి ఇప్పుడు మళ్ళీ స్పీడ్గా చంద్రం చంద్రం ఏ చంద్రం వీడియో మంచిది నుంచి వాటర్ తగ్గిందనే వాటర్ దగ్గర జనాలు కాపాడాల్సింది మీరే. లీడర్లు సరిపోతారు, కార్లు సరిపోతారు, కానీ గ్రౌండ్ ఉండాల్సింది మీరే. పంచాయతీ మీదికి పెట్టే గొడుగు మీదికి పెట్టు గొడుగు లేకపోవడం వల్ల మంది మేడం మీరు కొంచెం జరగండి. వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది. ఒక్క నార్సింగ్ మండలంలోనే సుమారు 260 ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయం మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపం లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కలువట్ల వల్ల నీటి ప్రవాహం వేగాన్ని తట్టుకోలేక రోడ్ అంతా కోసుకుపోయి కట్ అయి ప్యాసింజర్స్ కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగ్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న 24 గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయితే కనబడతా ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంటు షాక్ ఇతర నష్టాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. నార్సింగ్ లో ఇందాకనే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి తప్పు వెళ్ళమనుకుంటే వారి ఇల్లు కూడా కూలిపోయింది. లింగంకి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఇంటికి సరి అయినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. పూరిపాకలు, గుడిసెలు, పాతకాలంలో కట్టినటువంటి పెంకుటిన్లు ఏవైతుంటాయో దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి, ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి, కమ్యూనిటీ హాల్స్లకి షిఫ్ట్ చేయండి. కంటిన్యూస్ గా వర్షం కురవడం వల్ల ఆ గోడలు కూలిపోతే తిరిగి ఊహించలేనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రాథమికంగా అందరినీ కాపాడదాం. తర్వాత నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి, ఎవరెవరికి ఏ రకంగా ఆదుకోవాలనే విషయం లోపల ఖచ్చితంగా మాట్లాడతాం. ఉదయం రాజ్నాథ్ సింగ్ గారు మా ఎంపీలందరితో మాట్లాడినారు. భారత ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పినారు. ఫీల్డ్ లో ఉండమని చెప్పినారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంట్లో ఉండొద్దు, ఖచ్చితంగా ప్రజల కష్టం వస్తే ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పినారు. వారి ఆదేశాల మేరకి, నడ్డా గారి సూచన మేరకి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బీబీపేట చెరువు
ఏ నిమిషమైనా తెగిపోతుందని పోలీసు వాళ్ళు ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు. నస్కల్, నందగోకులం, అదే రకంగా రాంపూర్ అనేటువంటి 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్ తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల రోడ్లన్నీ తెగిపోయినాయి. అందుకని ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నేను అటు వెళ్తా ఉన్నాను. ఎక్కడి ప్రజలు అక్కడ కొంచెం అలర్ట్ గా ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న సార్ గారు ఆదాక బండి పోతుండేనా? ఆదాక బండి పోతుండే మనం ఆదాక బండి పోతుంది లేకపోతే
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్ బట్టి రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఇటు పోలీసులు ఇటు రెవెన్యూ స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడ కృషి చేయడం జరిగింది. బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు, ఉన్న బోర్వెల్ కొద్దిగా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి కొత్త బోర్వెల్ తో పాటు అది కావాల్సినటువంటి మోటార్ ఇవ్వమని చెప్పి ఎప్పుడో ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు. ఆ రెండింటినీ కూడా ఎంపీ లాడ్స్ కోడ్ కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ 95% మహిళలే ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం, ఎందుకంటే లోపలికి వచ్చేటువంటి పేరెంట్స్ కూడా ఇక్కడ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి సెక్యూరిటీని కాపాడుకునేటువంటి రీతిలో కూడా అక్కడ ఒక సెక్యూరిటీ గది కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తా ఉన్నాం. విద్యార్థులను కాపాడుతూ ఇక్కడ నుంచి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వర్షాలు జరిగి పిల్లలు నార్మల్ గా రెస్టోర్ అయిన తర్వాత తల్లిదండ్రులాగా మీరే వాళ్ళని కాపాడాలని సందర్భంగా సూచిస్తున్నాం. ప్రభుత్వ పరంగా పార్లమెంట్ సభ్యుడిగా నా పరంగా ఎప్పుడు ఏ అవసరంలో 1 గంట రాత్రి అయినా ఈ కళాశాలకి సపోర్ట్ గా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.